కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం చుట్టపట్లాడాక ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నది ఒకటి వేసుకుంటున్నాను. తర్వాత టమాటో ఒక 3 తీసుకున్నాను, అవి కట్ చేసుకొని వేసుకొని ఉప్పు పసుపు తగినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్గా మగ్గాక ఒక 2 మినిట్స్ మగ్గించుకొని టమాటాని సాఫ్ట్గా మగ్గాక బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ 5-6 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 5-6 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కోసం ఒకసారి టేస్ట్ అయితే చూడాలి, ఉప్పు సరిపోయిందో లేదా అనేసి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత తీసి కారము రుచికి తగినట్టుగా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి నేను ధనియాల పొడి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను, ముందుగానే ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొన్న కొబ్బరి అయితే వేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. వెల్లుల్లి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను దంచి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు నూనె అనేది పైకి తేలే వరకు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.